హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏకే. ఇప్పుడైతే పొద్దునుంచి మీకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయాను. ఎందువలనంటే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ బాగా హెవీగా ఉంది. ట్రాఫిక్ అయితే మటుకి చాలా ఇదిగా అనిపిస్తుంది. ట్రాఫిక్ లోపలికి రావడానికి ట్రాఫిక్ మీన్స్ అందరూ 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, 500 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని ఫేక్ న్యూస్ పెడుతున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ ఎవరో నమ్మొద్దు. ట్రాఫిక్ అనేదే లేదు. ఎంతవరకు ప్రయాగరాజ్కి 10 కిలోమీటర్ల లోపే ట్రాఫిక్ ఉంది. 10 కిలోమీటర్ల అవుట్కట్స్లు అంతా బాగానే శుభ్రంగా ఉంది. మీరు హైవే మీద కొట్టుకు రావచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. హైవే కూడా నేషనల్ హైవే, ఫుల్ ఆఫ్ రోడ్ అంతా ఫ్రీగా ఉంది, ఈజీగా వచ్చేసేయచ్చు. కానీ మీకు ట్రాఫిక్ అలా వచ్చేసరికి ప్రయాగరాజ్లోనే ఓన్లీ సిటీ లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడే ట్రాఫిక్ మీకు హెవీగా ఉంది. ఎంత హెవీ అంటే కదలలేనంత హెవీగా అనిపిస్తుంది. సో మీరు వీలున్నంత వరకు ఏదో ఒక పార్కింగ్లో మీ కార్ పెట్టేసేసుకొని, లేదంటే మీ ఓన్ వెహికల్ పెట్టేసేసుకొని పార్కింగ్లో, దగ్గరలో ఉన్న పార్కింగ్, అవుట్కట్స్లో కూడా పార్కింగ్స్ ఉన్నాయి. సో పార్కింగ్స్ పెట్టేసేసుకొని అక్కడ బై రోడ్డు మీకు బైక్స్ ఉంటాయి. మెయిన్గా బైక్స్ ప్రిఫర్ చేయండి. ఎంతమంది ఉన్నా కానీ బైక్స్ ప్రిఫర్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళే మనుషుల్ని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తారు డైరెక్ట్ స్నానఘాట్ దగ్గరికి. వాళ్ళు కూడా చాలా హెవీ, టూ మచ్ ఆఫ్ మనీ టేకింగ్. ఎంత తీసుకుంటున్నారంటే అడిగిన మనిషికి 300 అడుగుతున్నారు, 400 కూడా అడుగుతున్నారు. వాళ్ళు జస్ట్ ఒక్క 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్కే 400-500 అడుగుతున్నారు. చాలా టూ మచ్గా ఉన్నారు వీళ్ళు మటుకి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి అక్కడ స్నానఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్నానం చేయడానికి వాకబుల్, కొంత దూరం అనేది వాక్ చేసుకుంటే వెళ్ళాలి. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, వెళ్ళి వచ్చేసేయచ్చు. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మీరు బైక్ మీదే వచ్చేసి మీ ఓన్ వెహికల్ దగ్గరికి రావడం బెటరు. మీ ఓన్ వెహికల్ తోటి లోపలికి వెళ్ళడం అనేది మీకు చాలా పెద్ద టాస్కే. మీకు ఇక్కడ వచ్చేసరికి ట్రాఫిక్ అయితే మటుకి సిటీ లోపలే ఉంది. మొత్తం 10 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ట్రాఫిక్. ఏ రూట్ వెళ్ళినా కానీ ఫుల్ ట్రాఫిక్కే. మీరు ఆ రూట్ వెళ్దాం, ఇంకో రూట్ వెళ్దాం అని చెప్పని మీరు ఎటు వెళ్ళమాకండి. మీరు హైవే మీద వస్తే హైవే మీద రండి. మేమైతే మటుకి హైవే మీద నుంచి తప్పించి గల్లీల్లో తిరిగి వచ్చినా కానీ అదే ట్రాఫిక్, అదే హెవీ, ఏదైనా అదే తలకాయ నొప్పి. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మైలేజ్ కిలోమీటర్స్ మొత్తం. ఇంకొచ్చేసరికి ఇంకేమన్నా విశేషాలు, స్నానం అయిపోయింది. ఇంకా తర్వాత బయటకు వచ్చేసాము. ఇంక తర్వాత ఇంక తిందామని చెప్పాను, ఫుల్ ఆకలేస్తుంది. ఇంక ఇదిగో ఈ హోటల్ దగ్గర ఆగాం తిందామని. వీళ్ళకి కూడా ఇప్పుడే పండగ, ఇంకా తర్వాత ఉండదు పండగ. ప్లేట్ 140 రూపాయలు అంట. డబ్బులు అనుకున్నారు, చిల్లపెంకులు అనుకున్నారు. డబ్బులు అయితే మటుకు అబ్బో, అడగటానికి ఎవ్వడికి అసలు నోరు జారి అడిగేటివి అన్నట్టు అడిగేస్తున్నారు. డబ్బులు ఎంతంటే వామ్మో, ఆ డబ్బులు ప్లేట్ మీల్స్ మనకు ఊర్లో 100-120 ఉంటుంది. ఎక్కడైతే మటుకు మీల్స్ ఉండదు. ఇంత రైసు, 2 చపాతీ వేస్తాడు, 2 కూరలు వేస్తాడు, అంతే. 140 రూపాయలు తీసుకుంటున్నాడు. ఓకేనా, ప్రస్తుతం ఇంతవరకు అయితే అయింది. ఇప్పుడు ప్రస్తుతం మనం నెక్స్ట్ కాశీ వెళ్ళబోతున్నాం. వారణాసి శివుడి యొక్క పుణ్యక్షేత్రం. తర్వాత అక్కడే మన వీడియో అనేది నెక్స్ట్ అప్లోడింగ్ అవుతుంది. ఇప్పుడైతే నైట్ జర్నీ చేయాల్సి వచ్చింది. 150 కిలోమీటర్ల దాకా ఉంది, 130 కిలోమీటర్లో సంథింగ్ ఉంది. ఇప్పుడు ఈ నైట్ జర్నీ చేసి వారణాసి బయలుదేరాలి. భూమి మీద మొదటి స్థావరం అంటే ఏదైనా ఉందంటే అది కాశీ అంటారు. చివరిది కూడా అదే అని అంటున్నారు. మరి కల్కి భగవాన్ అవతారంలో చూద్దాం. మరి ఇప్పుడు ఆ వారణాసిని చూడటానికి మనం ఇప్పుడు బయలుదేరబోతున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఆల్ ఇన్ వన్ ఛానల్. బాయ్.